అక్యూట్ యాంగిల్ మీన్స్ అల్పకోణం అంటే అని చెప్పని ఆప్షన్స్ ఇచ్చాడు. ఒక ఆప్షన్ చెక్ చేద్దాం మనము. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లెస్ దాన్ 1/4 ఆఫ్ ది రెవల్యూషన్ అనమాట. అంటే మనకి డైరెక్ట్గా వాల్యూ ఇవ్వలే, యాంగిల్ వాల్యూ ఇవ్వలేదు, టోటల్ రెవల్యూషన్ తీసుకున్నాడు వాడు. ఏమన్నాడు? లెస్ దాన్ 1/4 ఆఫ్ ది రెవల్యూషన్ అంటే ఏమి 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ అన్నాడు. మనం ఇక్కడ ఈ విధంగా మనం టోటల్ రెవల్యూషన్ తీసుకుంటే అని ఎంత యాంగిల్ మనకు ఫామ్ అవుతుంది? 360 యాంగిల్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనకు 4th పార్ట్ అన్నాడు వాడు. అంటే 4 పార్ట్స్ చేసినాం అనుకోండి. 4 పార్ట్స్ చేస్తే ఒక యాంగిల్ ఎంత ఉంటుంది? ఇక్కడ 90 ఉంటుంది, ఇక్కడ 90, ఇక్కడ 90, ఇక్కడ 90 ఉంటుంది. వాడు దీనికంటే ఏమన్నాడు? తక్కువ అన్నాడు. మనకి ఆల్రెడీ తెలుసు మనకు ఏమి అల్పకోణం అంటే అర్థమే మనకు లెస్ దాన్ 90 degrees అని చెప్పని అర్థం అనమాట. ఓకే, అంటే ఏం చెప్పొచ్చు మనము డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు అనమాట. కానీ మిగతా ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. మళ్ళీ ఏమన్నాడంటే హాఫ్ ఆఫ్ ఏ రెవల్యూషన్ అన్నాడు. హాఫ్ ఆఫ్ ఏ రెవల్యూషన్ అంటే మనకి ఏమవుతుంది? హాఫ్ అంటే ఇంత తీసుకోండి, ఇది తీసుకుంటే అది ఏమవుతుంది? ఇంత మనకు 180 వస్తుంది. ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత మనకు ఏదన్నాడంటే 1 కంప్లీట్ రెవల్యూషన్ అన్నాడు. 1 కంప్లీట్ రెవల్యూషన్ అంటే ఏది మనకు 360 degrees అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత మోర్ దెన్ హాఫ్ రెవల్యూషన్ అంటే ఏమి హాఫ్ రెవల్యూషన్ కంటే ఎక్కువ అంటే అర్థమే 180 కంటే ఎక్కువ అంటే తీసుకో 270 తీసుకోవచ్చు అనమాట. అంటే ఇది కూడా రాంగే మనకు. అంటే అల్పకోణం అంటే మనకు 90 degrees కంటే తక్కువ అనమాట. లంబకోణం అంటే 90 degrees అని చెప్తాం అనమాట. అది మనకు ఓకే. కాబట్టి ఏది ఆప్షన్ మనకంటే ఇక్కడ ఎన్ని ఆప్షన్ అంటే ఇచ్చిన వాటిలో మనకు కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.